హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, యువర్ పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జానీ మాస్టర్ మీద, జానీ భాష అలియాస్ జానీ మాస్టర్, జానీ భాష మీద ఇప్పుడు ఒక రేప్ కేసు నమోదైంది. అది కూడా ఎక్కడ, ఈ రాయదుర్గం పిఎస్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. సో దీని మీద మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే కూడా ఇమీడియట్గా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియోలో విషయం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరేమనుకుంటున్నారు? శేఖర్ భాష చేసింది రైట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మాయి ఇచ్చిన కేసే తప్పు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సరే, జానీ మాస్టర్ ఇప్పుడు ఒక హోదాలో కూడా ఉన్నాడు. మామూలుగా మాస్టర్లే వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోరు. ఆ వేధింపులు అనేవి పూర్తి స్థాయిలో ఇక భరించలేని స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు మాత్రమే బయటకు వస్తారు. ఇప్పుడు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫరు, జానీ మాస్టర్ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫరు ఇప్పుడు రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేసింది. ఏంటంటే తన మీద ఎప్పటి నుంచో కూడా లైంగిక వేధింపులు చేస్తున్నాడు జానీ మాస్టరు. దానికి తోడు ఇక్కడి నుంచి ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఇక పూర్తి స్థాయిలో ఇక లైంగిక వేధింపులు, కాదుకూడదంటే కనుక కొట్టడము, దాడులు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సో ఈ వేధింపులు నేను భరించలేకపోతున్నాను, పైగా ఎవరికైనా చెప్తేనేమో చంపేస్తానని బెదిరిస్తున్నాడు అన్నట్లాగా కూడా చెప్పి ఆ కేసు పెట్టింది అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు అసలే మొన్న కూడా సమంత చెప్పింది, అసలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎలాగుందో, అన్ని సినిమా ఇండస్ట్రీస్లోనూ కూడా ఎలా ఉందో మనం చూసాము. అక్కడ మలయాళం ఇండస్ట్రీలో అమ్మకి రాజీనామా చేశాడు. అక్కడ అమ్మ చైర్మన్గా, అమ్మ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన. సో అంటే అక్కడ చాలామంది హీరోలు ఇలాగ చేస్తున్నారు, కాస్టింగ్ కౌచ్ చేస్తున్నారు అని చెప్పింది. ఇది కూడా సేమ్ కేసు, ఇది కూడా కాస్టింగ్ కౌచ్. అంటే అసిస్టెంట్ మాస్టర్గా ఛాన్స్ ఇవ్వాలంటే, లేదా రేపు పొద్దున్న నిన్ను డాన్స్ మాస్టర్గా ప్రమోట్ చేయాలంటే కనుక నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి ఇప్పుడు జానీ మాస్టర్ ఆవిడ మీద లైంగిక దాడులు చేశాడు, లైంగికంగా వేధించాడు అనేది ఇప్పుడు కేసు. ఈ అమ్మాయి కేసు ఇప్పుడు కొత్తగా రావడం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు సతీష్ మాస్టర్ని కూడా ఇలాగే వేధించాడు అని కూడా సతీష్ మాస్టర్ కేసు పెట్టడం జరిగింది. సతీష్ మాస్టర్ కేసు పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు, ఇది నా మీద ఇతను వేధింపులు చేయడమే కాదు, ఒక డాన్స్ మాస్టర్ మీద కూడా, అంటే ఆ డాన్స్ అసిస్టెంట్ మీద కూడా చాలా దారుణంగా జానీ మాస్టర్ ఫ్యామిలీ కూడా ఆవిడ మీద కూడా దాడులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఆవిడని. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయని చెప్పి ఆ రోజు సతీష్ మాస్టర్ చెప్పడం జరిగింది. మరి ఈవిడ ఏంటనేది తెలియదు మనకి, లేదా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, జానీ మాస్టర్ దగ్గర వేధింపులకు గురవుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారా తెలియదు. మొత్తానికి అప్పుడే ఆయన దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఈ లేడీ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ ఎవరైతే ఉందో ఆవిడ కేసు పెట్టడంతో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆల్రెడీ జానీ మాస్టర్ మీద 376 కింద కేసు నమోదు చేశారు, అలాగే 506 కింద కేసు నమోదు చేశారు, అలాగే 323 రెడ్ విత్ అంటే సబ్సెక్షన్ 2 ఈ 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అంటే రేప్ కేసు తర్వాత ఈ వేధింపుల కేసు, దాడుల కేసు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుని ఆ అమ్మాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తే, అంటే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బదలాయించారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్నది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టుంది. సో ఆ అమ్మాయి అక్కడ నమోదు చేసింది, దాన్ని ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే బహుశా మరి జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడు ఆయన ఉండటం. సో అది అయితే ఈ జానీ మాస్టర్ ఈరోజు ఇప్పుడు చేయడం కాదు, ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అమ్మాయి విషయంలో, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ విషయంలో ఇప్పుడు కేసు బయటకు వచ్చింది. దీనికన్నా ముందు సతీష్ మాస్టర్ బయటకు వచ్చింది. వీటన్నిటికన్నా ముందు 2015లోనే ఒక కాలేజీ యువతిని కొట్టడమో వేధించడం ఏదో సంథింగ్ చేస్తే ఆ కేసులో 2019లో 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగిందంట జానీ మాస్టర్ మీద. మరి అది అనుభవించాడా లేదా మళ్ళీ మొత్తానికి దాన్ని ఏదో ఇంకా పెండింగ్లో ఉందా ఏంటి తెలియదు. 6 నెలల జైలు శిక్ష విధించారనేది కూడా న్యూస్లో వస్తున్నాయి. సో అంటే
జానీ మాస్టరు డాన్స్ మాస్టర్ మాత్రమే కాకుండా పక్క క్రిమినల్ యాక్టివిటీస్ మొదటి నుంచి ఉన్నాయి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే 2015 నుంచే ఇవి ఉన్నాయి, ఇంకా అంతకుముందు ఏమున్నాయో మనకు తెలియదు. 2015లోనే ఒక కేసు తెగించి అక్కడి నుంచి క్రిమినల్ కేసు. ఎందుకు ఇవన్నీ జానీ మాస్టర్కి శుభ్రంగా ఎక్కడో ఏమీ లేని పరిస్థితి నుంచి ఆల్మోస్ట్ వచ్చానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన. అలాంటి పరిస్థితి నుంచి మంచి పొజిషన్కి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ గౌరవం ఇచ్చింది, నీకు మంచి అవకాశాలు ఇచ్చింది. రామ్ చరణ్ లాంటి వాళ్ళు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత మిగతా అందరు హీరోలు అవకాశాలు ఇచ్చారు. ఫస్ట్ రామ్ చరణ్ ఇచ్చిన తర్వాత మిగతా అందరూ వరుస పెట్టి హీరోలు అందరూ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ లేకపోతే బాలీవుడ్లోనూ కూడా కొంచెం చేస్తున్నట్టున్నాడు ఆయన. ఇంత మంచి అవకాశాలు వస్తుంటే ఇలాంటి చిల్లర వేషాలు ఎందుకు? పైగా ఇతను పెద్ద డేంజర్ వ్యవహారం ఏంటంటే ఇతను డాన్సర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇమ్మీడియట్గా జానీ మాస్టర్ని డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇమ్మీడియట్గా అతను తీసేయాలి. అతనే రాజీనామా చేయాలి, లేదంటే అతను ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎందుకంటే ఇంతకుముందు సతీష్ మాస్టర్ మీద కూడా ఇలాగే చేశాడు, నా ఆరోపణలు వచ్చినాయి, అప్పుడు కాదుకూడదని చెప్పి తొక్కేశారు సతీష్ మాస్టర్ని. ఎందుకు? ఈయన ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పైగా ఎవరైతే ఈ కేసు పెట్టిందో ఈ మహిళకి గత కొంతకాలంగా వర్క్ కూడా రాకుండా చేస్తున్నారంట జానీ మాస్టర్. ఎందుకంటే ఈయనే కదా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరిని అందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఈ అమ్మాయికి అసలు వర్కే రాకుండా చేస్తాను. అంటే ఈయన ప్రెసిడెంట్గా ఉంటే ఎంతమందికి అవకాశాలు రాకుండా పోతాయి, లేదా ఎంతమంది మీద ఈ లైంగిక వేధింపులు జరుగుతాయి. ఈ రెండు డేంజర్లు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా జానీ మాస్టర్ ముందు అసలు ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేయాలి. దాని తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకుండా జానీ మాస్టర్ మీద డాన్సర్స్ అసోసియేషనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద ఒక కేసులో శిక్ష కూడా పడింది కాబట్టి అసలు అట్లాంటి వాళ్ళని అసలు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గట్ట చేస్తారు. ఇమీడియట్గా అసలు డాన్సర్స్ అసోసియేషన్లో ఇతను ఉండాలా ఉండకూడదా అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి డాన్సర్స్ అసోసియేషన్. ఇప్పుడు మాలో హేమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మా సస్పెండ్ చేసింది, తర్వాత వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకోబోతుంది అనుకుంటా బహుశా. ఎందుకంటే అమ్మాయి మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ. ఎందుకంటే అమ్మాయి నేనేమి చేయలేదని చెప్పి ఏదో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురాగానే లేదు సరే ఓకే అని చెప్పి మళ్ళీ అమ్మాయిని వెనక్కి తీసుకున్నారు హేమని. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ వచ్చింది కాబట్టి అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మాయి మీద మరి చర్యలు తీసుకోవచ్చు. మరి డాన్సర్స్ అసోసియేషన్లో కూడా డిసిప్లినరీ యాక్షన్ ఉండాలి కదా. సతీష్ మాస్టర్ చేసినప్పుడే డిసిప్లినరీ యాక్షన్ ఉండాలి. కానీ అతనే ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఎవరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు? కాబట్టి ఇమ్మీడియట్గా అతన్ని ప్రెసిడెంట్గా తీసేస్తే అప్పుడు మళ్ళీ సతీష్ మాస్టర్ చేసింది ఏంటి, సతీష్ మాస్టర్ ఆరోపణలు నిజమంతా అనేది మళ్ళీ ఇంకోసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోపణల నేపథ్యంలో లేకపోతే మనం వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకున్నారులే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు 2015లో ఉన్న ఆరోపణల మధ్యన జానీ మాస్టర్ విషయంలో చాలా సీరియస్గా డాన్సర్స్ అసోసియేషన్ రెస్పాండ్ అవ్వాలి. సో ఈ చర్యలు కనుక ఇమ్మీడియట్గా డాన్సర్స్ అసోసియేషన్ తీసుకోకపోతే ఛాంబర్ తీసుకోవాలి. ఛాంబర్ తీసుకుని అసలు ఇలాంటి వాళ్ళని డాన్స్ మాస్టర్లుగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఫిలిం ఛాంబర్ ఎవరైతే ఇతన్ని తీసుకుంటారో అలాంటి సినిమాలు మేము కొనమని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ చేయాలి. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఒక పొజిషన్కి వచ్చాం కదా అని చెప్పి కింద పొజిషన్లో ఉన్న ఆడపిల్లలందరినీ ఇష్టారాజ్యంగా చేసేస్తామంటే ఎట్లా కుదురుతుంది? సో అది కాకుండా ఇప్పుడు ఇంత రాజకీయాల్లో కూడా ఉన్నాడు. రాజకీయాల్లో జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆరోపణల మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఆల్రెడీ 2015లోనే ఒక మహిళ మీద దాడి కేసులో అతను శిక్ష పడింది అంటున్నారు. సతీష్ మాస్టర్ది లేటెస్ట్గా ఈ మధ్యనే ఒక ఆయన చెప్పారు ఇబ్బంది పెడుతున్నాడు జానీ మాస్టర్ని. ఇప్పుడు అది కాకుండా ఈ అమ్మాయి లైంగిక వేధింపుల కేసు కూడా వచ్చింది కాబట్టి జనసేన కూడా జానీ మాస్టర్ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నైతికంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వేరే పార్టీల్లో లైంగికంగా ఇబ్బందులు పెట్టే వాళ్ళ మీద జనసేన వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో జనసేనలో ఉన్న జానీ మాస్టర్ ఇలాంటి లైంగిక వేధింపులకి చేస్తున్నాడు అంటే జనసేనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా జానీ మాస్టర్ మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. మొత్తం సినిమా ఇండస్ట్రీ జానీ మాస్టర్ సంగతి ఏంటి, అసలు ఇతను ఎందుకు చేస్తున్నాడు అని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే పోలీసులు ఎలాగో వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారని కూడా అది రొటీన్గా జరిగిపోతున్నది. సో జానీ మాస్టర్ని కంట్రోల్లో పెట్టి ఆడపిల్లలను రక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొక విషయం,
మిగతా హీరోలందరూ కూడా ఆలోచించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఇట్లాంటి ఆడపిల్లల్ని వేధింపులు చేస్తున్న జానీ మాస్టర్ని మనం గనక పెట్టుకుంటే మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీని మీద ఆలోచన చేయాలి ప్రతి పెద్ద హీరోలందరూ. ఎందుకంటే ఇతను పెద్ద హీరోలకే చేస్తున్నాడు, చిన్న హీరోలతో ఎప్పుడు రావడం చాలా కాలం ఖాళీగా ఉన్నాడు. సడన్గా రామ్ చరణ్ ఇవ్వడం వల్ల మంచి అవకాశం వచ్చింది, అక్కడి నుంచి అంత పెద్ద హీరోలకే చేస్తున్నాడు. సో పెద్ద హీరోలందరూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. జానీ మాస్టర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడపిల్లలకి ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత సినిమా హీరోలందరికీ కూడా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జానీ మాస్టర్ తప్పు చేశాడా చేయలేదా, 2015 నుంచి అతని శిక్ష పడిందా పడలేదా, 6 నెలల శిక్ష పడిందని న్యూస్ వస్తుంది. సతీష్ మాస్టర్ విషయం జరిగింది. వీటన్నిటి మీద సతీష్ మాస్టర్ చేసినా తప్పు, అది కరెక్ట్ కాదు. లేదంటే 2015లో అది శిక్ష వేయడం కూడా జానీ మాస్టర్ మీద కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఫేక్ ఆరోపణ కాదు మీరు అనుకుంటే అది మీరు అవే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదా జానీ మాస్టర్ తప్పు చేస్తున్నాడు, కంటిన్యూస్గా తప్పు చేసుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు అనుకుంటే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.